నీతిగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి? పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి? కొన్నిసార్లు ప్రాణం మీదకి రావచ్చు, కొన్నిసార్లు కుటుంబాల్లో నలిగిపోతాం. నలిగిపోయిన వాడికి అర్థం అవుతుంది నేను చెప్పే మాటలు. కొన్నిసార్లు ఎంత నలిగిపోవాలంటే యవ్వనస్తులైన పిల్లల నుంచి మనకు వస్తాయి. వాళ్ళు సరిగా మాట వినరు, దారి తప్పిపోతుంటారు. భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండకపోతే మనం నలిగిపోవాల్సి వస్తుంది. లేదా మన క్యారెక్టర్ మీద ఎన్నెన్నో వస్తాయి. మనల్ని దారి తప్పించడానికి ఎవడో ఒకడు పనికి మాలినోడు, ఖాళీగా కూర్చున్నవాడు పనిచేస్తూ ఉంటాడు. ఇన్ని మన మధ్య మన మీద టార్గెట్ చేసి పడుతూ ఉన్నప్పుడు, దేవా నీవే నాకు ఆశ్రయం, నీ పొందు నాకు ధన్యకరం, ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్పడం అంటే ఎంత గొప్ప ధన్యత.